హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే రంజాన్ పండుగకు ముస్లిమ్స్ అందరూ ఎక్కువగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే తందూరి చికెన్ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అందరికీ తందూరి చికెన్ అనగానే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చాలా తక్కువ మసాలాతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బయట అచ్చం రెస్టారెంట్లో ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా జ్యూసీగా ఉండే ఈ తందూరి చికెన్ ప్రాసెస్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను తందూరి చికెన్ని ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మనం జాలి ఉన్న గరిటెలు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. తడి లేకుండా ఇలా పైన ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలండి. అప్పుడే మనకు మసాలా పెడితే లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెన్కి అయితే. ఇప్పుడు ఇలా ఆరనివ్వాలండి వాటర్ మొత్తాన్ని. ఇప్పుడు ఇలా వడారిన తర్వాత ఈ చికెన్ ముక్కలను మనం వేరొక బౌల్లో తీసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే లెగ్ పీసెస్తో అయినా చేసుకోవచ్చు ఈ తందూరి చికెన్ని. నేను ఇక్కడ లెగ్ థై పీసెస్ 2 తీసుకొని చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్ ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు లెమన్ని పిండుకొని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నిమ్మకాయ పిండుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెన్కి అయితే. ఇలా ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాను ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇలా ఫస్ట్ కోటింగ్ మసాలా పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈ లోపు మనకు చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా లెమన్ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ భలేగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలండి. ఇలా మనం ఇంట్లో ఉండే మసాలాతో చేసుకున్నా కానీ రెస్టారెంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. అంత కమ్మగా భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మనము సెకండ్ మ్యారినేషన్ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. గట్టిగా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వాము వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా వామును ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ దాకా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పెరి మసాలా ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పెరి మసాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ వేయట్లేదు కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే కలర్ అయినా వేసుకోవచ్చు, ఒక పించ్ దాకా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెరి మసాలా లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాతో తందూరి చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు మనం ఇంతకుముందు కూడా చికెన్కి పెట్టాం కాబట్టి చూసి వేసుకోండి.
ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్కి ఈ ముక్కలకి మనము ఈ మసాలా బాగా పట్టించాలండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మసాలా లోపల వరకు పోయి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా మంచిగా అన్ని వైపుల్లో తిప్పుతూ మసాలా బాగా పట్టించాలండి. ఎంత బాగా మసాలా పెట్టించి మనము ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ వస్తుందండి చికెన్కి అయితే. నేనైతే మీరు కావాలంటే టైం ఉంటే ఓవర్ నైట్ అయినా ఇలా పెట్టుకొని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది మసాలా లోపల వరకు పోయి. కనీసం ఒక 3-4 గంటలైనా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ బాగా టెండర్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఇలా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను చికెన్కి. ఇంకా చాలా బాగా టెండర్ అవుతుందండి. మీరు టైం లేకపోతే కనీసం 2-3 గంటల పాటైనా పెట్టుకోండి. ఇక నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్ ఎంత బాగా మసాలాలు పట్టించి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతసేపు ఉంచుకుంటే. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకుందాం. కావాలంటే మీరు ఇలా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ వీడియోలు చూపించాను కాబట్టి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంట నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని ముక్కలు ఫ్రై చేసుకొని నేను సర్వింగ్ ప్లేట్స్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ తందూరి చికెన్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ తందూరి చికెన్ని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుందండి. తుంచితేనే తెలుస్తుంది ఎంత బాగా లోపల వరకు కుక్ అయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.